హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో గ్రూప్ డికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. చాలా మంది కూడా చేసే చిన్న తప్పుకి దాని తర్వాత మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది అనమాట. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ప్రతి ఒక్కటి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో గ్రూప్ డి వాళ్ళకి డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. సో ఆ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటికి ఎక్స్టెండ్ అయింది అనేది చూద్దాం ఒకసారి. సో క్లోజింగ్ డేట్ ఆఫ్ టైం ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 22 అని చెప్పాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మనకి రీడ్ యాజ్ ఇప్పుడు మనకు వచ్చేసరికల్లా మార్చి 1 వరకు ఉందన్నమాట. క్లోజింగ్ డేట్ ఎప్పుడు మనకి మార్చి 3వ నెల అంటే మార్చి అన్నమాట. ఓకేనా. సో క్లోజింగ్ డేట్ అండ్ టైం ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ వచ్చేసి మార్చి 3. డేట్ అండ్ టైం ఫర్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ వచ్చేసి మనకి మార్చి 4వ తారీఖు నుంచి మార్చి 13వ తారీఖు. అంటే చాలా మంది మిస్టేక్స్ చేశామని అనుకుంటున్నారు కదా. సో అప్లికేషన్ డేట్ వచ్చేసేమో మనకి మార్చి 1వ తారీఖు కంప్లీట్ చేసుకోవాలి. ఎడిటింగ్ ఆప్షన్ ఏమైనా మిస్టేక్ చేస్తే, మరి ఏ మిస్టేక్ చేస్తాం, చిన్న మిస్టేక్ చేస్తే జాబ్ కోల్పోతారు, అవేందో నేను చెప్తాను నెక్స్ట్. సో అది వచ్చేసి మీకు ఎడిట్ ఆప్షన్ అనేది మార్చి 4వ తారీఖు నుంచి 13వ తారీఖు అంటే క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ఇది మనకి వచ్చిన అప్డేట్ అనమాట. మరి ఏమేమి మిస్టేక్స్ సార్, ఓకేనా. సో దానికి బిఫోర్ గోయింగ్ టు, ఎవరైతే గ్రూప్ డికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కంప్లీట్ గా మీకు 100 మార్క్స్ కి మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో 100 మార్క్స్ సంబంధించిన కంప్లీట్ క్లాసెస్, కంప్లీట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కంప్లీట్ మాక్ టెస్ట్, ఎవ్రీథింగ్ కూడా తెలుగు మీడియం బైలింగ్వల్ మీకు ఉండడం జరుగుతుంది. రైల్వే, పోలీస్ గ్రూప్స్ 3 ఉద్యోగాలు సాధించిన అనుభవం, ఇంటెక్ గ్రాడ్యుయేషన్, 10 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియో చూసి మీకు నచ్చితే వెంటనే జాయిన్ అవ్వండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎన్సీఆర్టీ క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, సైన్స్ క్లాస్ అయితే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. రైట్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే అప్లై చేసేటప్పుడు చిన్న మిస్టేక్ చేస్తారనమాట. సో ఆ చిన్న మిస్టేక్స్ ఏంటంటే మనము స్మాల్ మిస్టేక్సే కదా అనుకుంటాం, ఓకేనా. వీటి వల్ల ఏంటంటే జాబ్ కోల్పోవడానికి కూడా అవకాశం ఉంది. అందులో మేజర్ గా చేసేది క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఈడబ్ల్యూఎస్, అప్లికేషన్ల డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, ఇవన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్ గా ఈ వీడియోలో మనం చూద్దాం, ఓకేనా. ఇది అఫీషియల్ గా మనకు రైల్వే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అఫీషియల్ గా ఏమి ఇచ్చారు, ఫస్ట్ మనకు వచ్చేసరికల్లా ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది కూడా ఏంటంటే ఫోన్ చేసి అడుగుతున్నారు కాబట్టి అఫీషియల్ గా రైల్వే బోర్డు రిలీజ్ చేసిన మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్తారు. ఫస్ట్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అందరూ అప్లై చేసుకుంటూ ఎక్స్టెండ్ చేసి మార్చి 1 వరకు, మార్చి 3 వరకు పేమెంట్ చేయొచ్చు. మార్చి 4 నుంచి 15 వరకు 8 ఆప్షన్ ఉంటుంది, కథం అది అయిపోయింది. సో వాట్ ఈస్ ద క్లోజింగ్, వాట్ ఈస్ ద డేట్ ఫర్ పేమెంట్ ఫీ, ఓకే. వాట్ ఆర్ ద డేట్స్ ఫర్ మోడిఫికేషన్. సో మోడిఫికేషన్ ఈ 3 చేంజ్ అయిపోయినాయి కాబట్టి చెప్పాను. సో ఇక్కడ వచ్చేసి మనకి వాట్ షుడ్ ఐ కంటైన్ ఇన్ కేస్ ఆఫ్ క్వారీస్ రిలేటెడ్ టు సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్. మీకు ఎటువంటి డౌట్ గనక ఉన్నట్లయితే, అప్లై చేస్తున్నారు ప్రతిసారి అందరు అవైలబుల్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెసేజ్ చేసిన, నాకు కాల్ చేసిన మిగతా యూట్యూబర్స్ కానీ, మిగతా ఫ్యాకల్టీస్ కానీ, మిగతా ఇన్స్టిట్యూట్ కి అందరూ కూడా ఎట్ ఏ టైం మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయకపోవచ్చు. మరి ఈ ప్రాబ్లం సొల్యూషన్ లేదంటే ఉంది. సో మీరు ఇక్కడ చూడండి, rrb.help@csc.gov.in అన్ని వర్కింగ్ డేస్ లో ఉంటుంది. ఆల్ వర్కింగ్ డేస్ వచ్చేసి మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. అంటే హాలిడే ఉన్న రోజు వర్క్ అవ్వదు. అండ్ ఫోన్ మాట్లాడాలనుకుంటే కనుక ఇక్కడ మీరు చూడండి, మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు 017256523333 అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు 9592001188. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే అప్లికేషన్ పరంగా ఎటువంటి ఉన్నా వాళ్ళకి కాల్ చేసేస్తే అయిపోతుంది, ఓకేనా. సో ఇది మనకి అనమాట, ఇది మనకి పేమెంట్ సంబంధించిన అనమాట. సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్ టు క్రియేట్ అన్ అకౌంట్. సో క్రియేట్ అకౌంట్ చేయాలంటే ఖచ్చితంగా మీ ఒక సొంత మొబైల్ నెంబర్ ఉండాలి అండ్ వ్యాలిడ్ అండ్ యాక్టివేట్ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎన్టీపీసీ గ్రూప్ ఎగ్జామ్ రాసిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఏదైతే మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ పెట్టుకుంటారో, ఏదైతే మీరు రిజిస్టర్ మెయిల్ ఐడి పెట్టుకుంటారో వాటికి వాళ్ళు మెసేజ్ చేస్తారనమాట. మీరు సెలెక్ట్ అయ్యారు, మీకు ఈ డేట్ నాడు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉందని చెప్తారు. ఇక్కడ మీరు ఒక నెంబర్ ఇచ్చి, ఇక్కడ మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చారనుకో, మీరు మర్చిపోయారు అనుకో, తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇచ్చేటప్పుడే చాలా జాగ్రత్తగా రెగ్యులర్ మొబైల్ నెంబర్, రెగ్యులర్ మెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్, ఐ హావ్ క్రియేటెడ్ అన్ అకౌంట్ ఫర్, షుడ్ ఐ క్రియేట్ అనదర్ అకౌంట్. సో ఒక్కసారి నేను క్రియేట్ చేసుకున్నాను, ఇంకో అకౌంట్ క్రియేట్ చేయొచ్చు అంటే నెవర్, నాట్ ఎట్ ఆల్. ఒక్కసారి మాత్రం ఒక అకౌంట్ క్రియేట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడో లాస్ట్ ఇయర్ వచ్చేసి ఏఎల్పికి అప్లై చేశారు, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్బి జేఈ కానీ, సో ఏదైనా సరే
టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 3 కానీ అప్లై చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి క్రియేట్ చేస్తే అదే లాగిన్ పాస్వర్డ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ చేసుకొని మెయిల్ ఐడి చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ అనుకోవచ్చు. అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. నో క్యాండిడేట్స్, చూడండి ఇక్కడ నో క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ అకౌంట్ డ్యూరింగ్ ఎనీ నోటిఫికేషన్. ఏ నోటిఫికేషన్ అయినా సరే మీరు క్రియేట్ చేసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ బోర్డ్ ఇన్ ద ఇయర్ 2024 ఏ నోటిఫికేషన్ అని చేసి ఒక్కసారి చేసుకుంటే చాలు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికల్లా వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు క్రియేట్ అన్ అకౌంట్. ఇది చాలా ఇంపార్టెంట్. Under apply button, select create an account, enter all details asked for, including candidate's mobile number and email ID. OTP will be sent to your candidate's mobile number. The same have to be entered and submit. Okay. Can I edit the create an account? This is the most important. అనేది చాలా మంది అడిగిరు ఇదే అన్నమాట. Can I edit the create an account details? నేను అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు మా ఫాదర్ నేమ్ మిస్టేక్ చేశాను, నా నేమ్ మిస్టేక్ చేశాను, మొబైల్ నెంబర్ తప్పించాను, అడ్రస్ తప్పించాను, డీటెయిల్స్ తప్పించాను, ఎడిట్ చేసుకోవచ్చా? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నో, candidates cannot edit any details of the create an account once the account is created. This is the most important. ఒక్కసారి కనుక మీరు అకౌంట్ కనుక క్రియేట్ చేసినట్లయితే కెనాట్ బి ఎడిటెడ్. ఒకసారి అప్లై చేస్తే ఎడిట్ చేసుకోవడానికి కుదరదు. అదే అడుగుతున్నా అనమాట క్రియేట్ అన్ అకౌంట్. మరి ఏమైనా ప్రాసెస్ ఉందా అంటే చూడండి. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్టర్ క్రియేట్ అన్ అకౌంట్? సో క్రియేట్ అయిన తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో మీరు క్రియేట్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా అంటాం కదా, 1కి 10 సార్లు చెక్ చేసుకొని క్రియేట్ చేసుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికల్లా మనకు ఎన్నో క్వశ్చన్ అండి ఇది? సో 8th 10th అయిపోయింది కదా, రైట్. 11th క్వశ్చన్ చూద్దాం. సో కెన్ ఐ యూజ్ మొబైల్ ఫర్ ఫిల్లింగ్ అప్లికేషన్? మొబైల్లో చేయొచ్చు అంటే అప్లికేషన్ అనేది మొబైల్లో చేయొద్దండి. వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు లాగిన్? సేమ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఐ ఈమెయిల్ ఐడి చేసుకుంటే అయిపోతుంది. హౌ మెనీ పే లెవెల్స్ ఆర్ దేర్ ఇన్? ఓన్లీ 1 పే లెవెల్, ఒకటి మాత్రమే ఉందన్నమాట. కెన్ ఐ అప్లై సబ్మిట్ కామన్ అప్లికేషన్ ఫర్ డిఫరెంట్ పోస్ట్ ఇన్ సేమ్ రైల్వేస్? ఇది చాలా మంది అడుగుతున్నారు. నేను ఆల్రెడీ వేరే దానికి అప్లై చేశాను సార్, నేను ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అని. ఎస్, 100% ఏ జోన్ కన్నా అప్లై చేసుకోవచ్చు. ఒకటే జోన్ కి అప్లై చేసుకోవాలని రూల్ ఏం లేదు. ఓకేనా? కెన్ ఐ అప్లై టు డిఫరెంట్ రైల్వే ఫర్ డిఫరెంట్ పోస్ట్? ఎస్. సో కెన్ ఐ అప్లై టు డిఫరెంట్ రైల్వేస్ ఫర్ డిఫరెంట్ పోస్ట్? సో డిఫరెంట్ రైల్వే బోర్డుకి అప్లై చేసుకోవాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ తీసుకురానుకోండి, గ్రూప్ టీకి అందులోకి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఎన్టీపీసీ అనేది మీ ఇష్టం అనమాట. సో కెన్ ఐ అప్లై టు మోర్ దాన్ 1 ఆర్ఆర్బి? నో, మాత్రమే చేసుకో. కెన్ ఐ అప్లై మల్టిపుల్ అప్లికేషన్ టు సేమ్ రైల్వే? నో, అలా చేసుకోదు. ఐ హావ్ అండర్గాన్ లాజిక్ సర్జరీ. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నన్ను అడిగిన వాళ్ళ దాంట్లో ఇది కూడా చాలా మాత్రం, సార్ నేను లేజిక్ సర్జరీ, సో నేను లేజర్ ట్రీట్మెంట్, సో లాజిక్ సర్జరీ చేయించుకున్నాను, ఐఎమ్ ఎలిజిబుల్ టు అప్లై. సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గాన్ లాజిక్ సర్జరీ ఆర్ ఎనీ అదర్ సర్జరీ ప్రొసీజర్ టు కరెక్ట్ రిఫ్రాక్టరీ ఎర్రర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ హ్యావింగ్ మెడికల్ స్టాండర్డ్ A2 and A3. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఐ సర్జరీ చేయించుకున్న ప్రాబ్లం లేదు, కానీ A2 A3 ఉన్న వాటికి మాత్రం ఎలిజిబుల్ కారు. మిగతా ఏదైతే B2 కానీ, సో B2 కానీ, B1 కానీ, C2 కానీ, C1 ఉన్న వాటికి ఎలిజిబుల్ అవుతారు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా చాలా మంది సార్ నేను లేజర్ సర్జరీ, లాజిక్ సర్జరీ అయిపోయింది, నేను ఎలిజిబుల్ కాదా, నేను ప్రిపేర్ అవుతున్నాను కదా, ప్రిపరేషన్ ఆపేయాలంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ A2 A3 పోస్టులు ఏమున్నాయి చూడు, వాటికి మాత్రం ఎలిజిబుల్ కావు, రిమైనింగ్ వాటికి ఎలిజిబులే. చాలా మంది తెలియదు ఈ విషయం. నెక్స్ట్, వై ఆధార్ వెరిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్? దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆధార్ వెరిఫికేషన్ ఎందుకు వ్యాలిడ్ చేయాలంటే, సో ఆధార్ వ్యాలిడేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎన్షూర్ జెన్యూనెస్ ఆఫ్ క్యాండిడేట్స్. రైల్వేస్ విల్ నాట్ షేర్ ఆధార్ డీటెయిల్స్. ఖచ్చితంగా బయోమెట్రిక్ తమ్ము ఉంటుంది. ఓకేనా? ఖచ్చితంగా ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికల్లా, సో వాట్ డాక్యుమెంట్ షుడ్ ఐ ప్రొడ్యూస్ ఇఫ్ ఐ హ్యావ్, సో వాట్ డాక్యుమెంట్ షుడ్ ఐ ప్రొడ్యూస్? ఐ హావ్ ఆల్రెడీ చేంజ్డ్ మై నేమ్. సో మీరు కనుక నేమ్ చేంజ్ అయిన అనుకున్నప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ చేంజ్ చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు. సో అప్లై చేసుకున్నప్పుడు ఇదే నేమ్ చేంజ్ అయింది సార్, మన పరిస్థితి ఏంది, నేను ఏం చేయాలంటే అప్లికెంట్స్ మస్ట్ ప్రాసెస్ ఏ గెజెట్ నోటిఫికేషన్ ఆర్ రిలవెంట్ లీగల్ డాక్యుమెంటేషన్ ఫర్ నేమ్ చేంజెస్. కొంతమందికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేమ్ చేంజ్ అవుతుంది, కొంతమందికి ఈ నేమ్ బాగలేదు అంటే కొన్ని ప్రకారం వాళ్ళకి ఈ నేమ్ నచ్చలేదని వేరే నేమ్ పెడుతూ ఉంటారు. 10th క్లాస్లో ఉన్నది పెడితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 10th క్లాస్లో కాకుండా వేరే నేమ్ పెడతారు కదా, అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, be prepared to present it upon request during the recruitment process. The same should be submitted at the time of DV. So DV time లో ఏదైతుందో అది.
applicants should have also to fill the original name and the changed name during the create an account. Both names will be reflected in the application. ఒరిజినల్ నేమ్ ఎంటర్ చేయాలి, చేంజ్ అయిన నేమ్ కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. గెజెట్ నోటిఫికేషన్ ఉంటుంది, నేమ్ చేంజ్ చేసుకోవాలి, లేదంటే దానికి సంబంధించి రిలవెంట్ లీగల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదంట. కానీ మీరు పాస్వర్డ్ ఏమైనా మర్చిపోతే ఏమైనా ప్రాబ్లం అనుకుంటే ఏం లేదు, ఫర్గట్ పాస్వర్డ్ కనుక నొక్కితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో కెన్ ఐ చేంజ్ మై ఎనీ చూజ్ అండ్ రైల్వే ఆర్ఆర్బి. ఒక్కసారి కనుక అప్లై చేసినట్లయితే బోర్డు చేంజ్ చేసుకోవడానికి కుదరదు. నెక్స్ట్ క్వశ్చన్ అదే అనమాట. కెన్ ఐ ఎడిట్ మై డీటెయిల్స్ డ్యూరింగ్ ద అప్లికేషన్ ప్రాసెస్? ఎస్, ఎనీ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ అదర్ దాన్ ద డీటెయిల్స్ ఎంటర్ ఇన్ ద క్రియేట్ అన్ అకౌంట్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు, కానీ క్రియేట్ అన్ అకౌంట్ లో ఉన్నది మాత్రం ఎడిట్ చేసుకోవడానికి కుదరదు. ఓకేనా? ఏదైనా ఎడిట్ చేసుకో, బట్ క్రియేట్ అన్ అకౌంట్ మీ పేరు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఫర్ ట్రావెలింగ్ ఫ్రీ అథారిటీ. సో ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళకు ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికల్లా ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ ఫార్మేట్ లో పెట్టాలంటే పీడిఎఫ్ ఫార్మేట్ లో పెట్టాలి. సైజ్ అనేది 500 KB లోపే ఉండాలన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టేటప్పుడు పీడిఎఫ్ ఫార్మేట్ లో ఉండాలి, 500 KB లో ఉండాలన్నమాట. ఇప్పుడు మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? వాట్ ఈస్ ఈబీసీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే చాలా మంది కూడా ఇక్కడ మీకు చెప్తున్నాడు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ లో జరిగింది. ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు రైల్వే జాబ్ కి స్టూడెంట్ ఏం చేసిన అంటే ఇది తెలియక ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని పెట్టిన. దీని మీనింగ్ ఏంటంటే మీ యొక్క ఇన్కమ్ బిలో పావర్టీ కేవలం సంవత్సరానికి 50,000 రూపాయలు మాత్రమే ఉండాలి. అలా అని చెప్పి మీ తహసీల్దార్ నుంచి మీకు జాబ్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎన్టీపీసీ గ్రూప్ దగ్గరికి వెళ్ళినప్పుడు పిలుస్తారో ఇప్పుడు అది సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. అతను చేయలేదు, ఏమైందో చూసి. సో ఈబీసీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎకనామికల్లీ క్యాండిడేట్స్ ఆర్ దోస్ హూ హార్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ 50,000. హోల్డర్స్ బిలో పావర్టీ, బీపీఎల్ కార్డు ఉంటుంది కదా, బిలో పావర్టీ లైన్ కి అది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇష్యూడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ద రికగ్నైజ్డ్ పావర్టీ సో ప్రోగ్రామ్ ఏదైతుందో ఖచ్చితంగా ఉండాలన్నమాట. క్యాండిడేట్ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకేనా? అయితే ఏం చేసిందంటే అది తెలియక ఎస్ అని పెట్టింది. కానీ అతనికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో సార్ నేను ఈబీసీ కాదు సార్, నా ఇన్కమ్ ఎబో 2 lakhs ఉంది అన్నప్పుడు అతన్ని ఆపారు. ఇప్పటికీ అతను ఎన్టీపీసీ జాబ్ హోల్డ్లో పెట్టారు అనమాట. అందుకోసం ఇలాంటి చాలా వరకు మిస్టేక్స్ జరుగుతాయి. అప్లికేషన్ అంటే త్వరగా చెప్పి మీకు ఎడిట్ ఆప్షన్ వచ్చింది. అందుకోసం ఈ వీడియో ఇంత లెంత్ ప్రతి ఒక్క డీటెయిల్ అఫీషియల్గా ఇచ్చింది మీకు చెప్పడానికి కూడా మెయిన్ రీజన్ అదే, ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి అవకాశం. నెక్స్ట్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఈబీసీ వచ్చేసరికల్లా ఈబీసీ క్యాండిడేట్స్ గివెన్ ఫ్రీ కన్సెషన్ అన్న ఫీ అనేది ఉండదు అనమాట. ఐఎమ్ ఈబీసీ వాట్ షుడ్ ఐ డూ నాట్ సర్టిఫికేట్, ఒకవేళ లేకపోతే పరిస్థితి ఏందని అడుగుతున్నాను అనమాట. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఏ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్, డీటెయిల్ అయితే ఖచ్చితంగా ఉండాలి బిలో పావర్టీ లైన్. ఓకేనా? సో మీరు అనవసరంగా తొందరపడి మీ ఇన్కమ్ ఎంత ఉందో కనుక్కొని పాత దాంట్లో మీ పేరెంట్స్ దాంట్లో తెలియకపోతే ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే చెప్తారు. ఓకేనా? మన పేరెంట్స్ ఏదైతుందో. సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ అనేది దేంట్లో పెట్టుకోవాలి. ఓకే, లాంగ్వేజ్ అనేది మనకి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ లో పెట్టుకోవచ్చు. డిఫాల్ట్ గా హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి మీరు లాంగ్వేజ్ దగ్గర తెలుగు అని కనుక పెట్టుకున్నట్లయితే మీకు క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ లో వస్తుంది, తెలుగులో కూడా వస్తుంది. తెలుగు అని పెడితే ఓన్లీ ఇంగ్లీష్ అని పెడితే ఓన్లీ ఇంగ్లీష్ లో మాత్రమే వస్తుంది లాంగ్వేజ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టేటస్ ఏది? క్యాండిడేట్ సీకింగ్ రిజర్వేషన్ అంద ఎవరైతే ఉన్నారో స్టేటస్ మస్ట్ ఎన్షూర్ దట్ దే ప్రాసెస్ ద క్యాస్ట్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆన్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ఏదైతే ఎగ్జామ్ డేట్ అయిందో ఆ డేట్ కల్లా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. డ్యూరింగ్ ద డివి క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ దేర్ ఒరిజినల్ క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ వ్యాలిడ్ యాజ్ ఆన్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది అడుగుతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర ఏం చేయాలి సార్ అంటే నేను ఒకటే ఒక విషయం చెప్తున్నాను. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మాత్రం ప్రెసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇప్పుడు మార్చి 3వ తారీఖు వరకు కాబట్టి 2024 నుంచి ఎప్పుడు ఏప్రిల్ 1 2024 నుంచి మీరు కనుక తీసుకుంటే అది ఎక్కడి వరకు వ్యాలిడిటీ అవుతుంది అంటే మార్చి 31 వరకు వ్యాలిడిటీ అవుతుంది. మార్చి 31 2025 వరకు వ్యాలిడిటీ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 100% తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ టైం డ్యూరేషన్ మధ్యలోనే తీసుకోవాలన్నమాట, వ్యాలిడ్ అవుతుంది. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ సెంట్రల్ లో అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు. వీళ్ళు స్టేట్ ఫార్మేట్ తోటైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. స్టేట్ ఫార్మేట్ సర్టిఫికేట్ కూడా పెట్టొచ్చు. ఇక్కడ సెంట్రల్ ఎప్పుడు అంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత
డివికి వెళ్తావు చూసినావా, ఇది ప్లస్ అది రెండు తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఏదైతే నువ్వు పెడుతున్నావో క్యాస్ట్ సర్టిఫికేట్ అది వచ్చేసి లెస్ దాన్ 1 year, లెస్ దాన్ 1 year కానీ 2 years కానీ ఉన్నది కూడా పెట్టవచ్చు. ఇప్పుడు స్టేట్ డివైడ్ అయింది కాబట్టి ఖచ్చితంగా బెటర్. ఇప్పుడు ఎట్లాగా టైం కూడా ఉంది, ఎడిట్ చేసుకో ఆప్షన్ ఉంది, బెటర్ ఇప్పుడు తీసుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్. సెంట్రల్ ఫార్మేట్ లేకపోయినా పర్లేదు, స్టేట్ తోటి కూడా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఇదే క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు, స్టేట్ తోటి కూడా పెట్టి అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీ కన్సెషన్ అయితే ఇది అవుతుంది. ఐఎమ్ కరెంట్లీ సర్వింగ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అవుతుంది. సో ఇది ఒకటి ఉంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చిన ఇంపార్టెంట్, రైట్, ఐ హావ్ ఆల్రెడీ సెక్యూర్డ్ సివిల్ ఎంప్లాయ్మెంట్. ఇది ఎక్స్ సర్వీస్ మెన్ అనమాట, వాళ్ళకి సంబంధించిన అన్ని తీసుకోవాలి. ఎన్ఓసి తీసుకోవాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటే. సో బెంచ్ మార్క్ డిగ్రీ ఆఫ్ డిజబిలిటీ ఎవరైతుందో, ద డిజబిలిటీ షుడ్ బి 40% ఆర్ మోర్ రిఫర్ పారా నెంబర్ టు ద డీటెయిల్. కన్సిడర్డ్ యాజ్ పర్సన్ విత్, అంటే 40% కంటే ఎక్కువ ఉండాలి ఫిజికల్ డిజబిలిటీ. అందులో కూడా పర్సంటేజ్ని బట్టి పోస్ట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. నాకు ఒక స్టూడెంట్ ఫోన్ చేశాడు, సార్ నాకు 78% ఉంది, నాకు అసిస్టెంట్ పాయింట్స్ మీద అనేది రావట్లేదు సార్ పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే. అందుకోసం ఫస్ట్ మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క పీడబ్ల్యూడీ ఏ కేటగిరీ కిందకి వస్తుంది, దానికి A1 ఏది ఉంది, మీరు ఎలిజిబుల్ కాదని చెక్ చేసుకోండి. కొన్నిటికి ఎలిజిబుల్ కాదన్నమాట. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అప్లై అగెన్స్ట్ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ అప్లై చేసుకోవచ్చు, అటువంటి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో సూటబుల్ వేరియస్ డిజబిలిటీ వచ్చేసి ద సూటబిలిటీ ఆర్ అదర్వైజ్ ఆఫ్ ఏ పోస్ట్ పీడబ్ల్యూడీ హాస్ బీన్ ఇండికేటెడ్ ఇన్ ద పోస్ట్ పారామీటర్స్ టేబుల్. ఎనాక్సరీ ఏలో ఉంటుంది, మీరు దేనికి ఎలిజిబుల్ అని అడుగుతారు కదా. ఎనాక్సరీ ఏలో చూస్తే అగెన్స్ట్ ద ఈచ్ పోస్ట్ అండర్ ద కాలం సూటబిలిటీ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అని ఉంటుంది అనమాట. సబ్ కేటగిరీ వైజ్ గా డిజబిలిటీ ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఇక నెక్స్ట్, హూ ఆల్ ఎలిజిబుల్ ఫర్ రీఫండ్, ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ వచ్చేస్తుంది. సో ఫీజు రీంబర్స్మెంట్ పాలసీ ఉంది. అదేవిధంగా వాట్ డేట్ షుడ్ ఐ ఎంటర్ ద అప్లికేషన్ ఇఫ్ ఓన్లీ ద మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆర్ అవైలబుల్. కొంతమందికి ఏంటంటే సర్టిఫికేట్ల ఏమని ఉంటుంది అంటే ఓన్లీ పాస్ అయినది వచ్చేసి మంత్ ఉంటుంది, ఇయర్ ఉంటుంది, డేట్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఆ మంత్ లో లాస్ట్ డేట్ ఏంటి చూడండి. ఇన్ కేస్ ద డేట్ ఈస్ అన్అవైలబుల్ ఆన్ ఎనీ ఆఫ్ ద క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఎంటర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ద మంత్. మంత్ లో లాస్ట్ డేట్ ఏదైతుందో అది వేసేయండి. సో విచ్ డిస్ట్రిక్ట్ షుడ్ ఐ మెన్షన్ ద డిస్ట్రిక్ట్ స్టేట్ హ్యావ్ బైఫర్కేటెడ్. సో ప్రజెంట్ డిస్ట్రిక్ట్ ఏంటి, స్టేట్ గానీ ఏదైనా ఉంటే ప్రజెంట్ డిస్ట్రిక్ట్ వేసి అప్లై చేసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఆల్ క్యాండిడేట్స్ హ్యావ్ అప్లోడ్ స్కానర్ ఫోటోగ్రాఫ్ చేయాలి. సో సైజ్ కూడా 50 KB to 100 KB ఉండాలి. సో అదేవిధంగా స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి సింగిల్ స్టేజ్ CBT. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది అడిగారు ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయంటే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసిన సింగిల్ స్టేజ్ CBT 2. ఓకేనా, సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, PET ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది, అంతే. ఓకేనా, షుడ్ ఐ ప్రొవైడ్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఫర్ ఆల్ ద పోస్ట్ ఫర్ విచ్ ఐఎమ్ ఎలిజిబుల్. ఎస్, మీరు ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్కి ఎలిజిబుల్ పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఫైనల్ గా వచ్చేసి ఇంకో ఇన్ కేస్ ఆఫ్ మీ యొక్క అప్లికేషన్ కనుక రిజెక్ట్ అయితే రీఫండ్ అయితే కాదన్నమాట. కానీ ఇది మేజర్ గా చాలా మంది డౌట్స్, రకరకాల డౌట్స్ అని ఉన్నాయి, అవన్నీ నేను క్లియర్ చేసిన అనుకుంటున్నానండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ స్టేట్ది పెట్టొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. క్రియేట్ అయిన అకౌంట్ మాత్రం 1కి 2 సార్లు జాగ్రత్తగా అప్లై చేయండి. ఓకే, ఆధార్ కూడా OTP వెరిఫికేషన్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కంప్లీట్గా ఎవ్రీథింగ్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుందండి. బైలింగ్వల్ తెలుగు మీడియం ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం. తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్ గా మన క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీరు 1కి 2 సార్లు డెమో వీడియో చూసి టెస్ట్ రాయండి. 100% గ్రూప్ డి కావాల్సిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కవర్ చేస్తాం. సో డిలే చేయకుండా వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రైల్వే నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ అనేది డౌన్లోడ్ చేయండి. అందరూ ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ అనేది ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్.